ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. స్మోకర్స్ కి మాత్రమే లంగ్ క్యాన్సర్ వస్తుంది అనుకుంటాం. చెప్పండి ఎవరెవరికి వస్తుంది లంగ్ క్యాన్సర్? ప్రపంచవ్యాప్తంగా గణాంకాలు చూసిన ఎలా ఉంటుందంటే స్మోకర్స్లో లంగ్ క్యాన్సర్ అనేది అదొక్కటి తగ్గించుకుంటే లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్. ఈ లంగ్ క్యాన్సర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందండి? ఒకవేళ సపోజ్ ఒక కార్సినోజెనిక్ ఇది వెళ్ళిపోయి క్యాన్సర్ మొదలైంది, ఎంత ర్యాపిడ్ గా ప్రోగ్రెస్ అవుతుంది? లంగ్ క్యాన్సర్ కొంచెం ప్రాబ్లం ఏంటి అంటే లంగ్స్ అనేవి స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ క్యాన్సర్లో ఏమవుతుంది అంటే అవి వెళ్ళి కణాల మీద ప్రభావం చూపించి కణాలు పెరిగి బాడీలో. మీరు చూసిన ఒక చాలా అన్యూజువల్ కేస్ అంటే నాన్ స్మోకింగ్ క్యాన్సర్ కి సంబంధించి. సో నేను చూసిన యంగెస్ట్ లంగ్ క్యాన్సర్ హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చాలాసార్లు విన్నాం, కానీ క్యాన్సర్ విషయంలో మాత్రం ఎన్ని అవగాహన ప్రకటనలు వచ్చినా, ఎంత మనకి చాలా దారుణమైన కేసెస్ కనిపించినా కూడా మన ప్రివెన్షన్ ఎక్కడ మొదలు పెట్టాలి, అసలు మన దాకా వస్తుందా అనే ప్రశ్న దగ్గర ఆగిపోతాం. ఇవాళ February 4th క్యాన్సర్ డే సందర్భంగా మనం ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ దేనివల్ల వస్తుంది, దాని సిమ్టమ్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ దీపక్ కొప్పడ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్. వీరు మెడికల్ ఆంకాలజిస్ట్గా సుప్రసిద్ధులు. అండ్ చాలామంది ముఖ్యంగా చాలా అంటే మనకి అర్థం కాని అవగాహన లేని కొన్ని కేసెస్ కూడా ఆయన ఛేదించి వాటికి వివరణ ఇవ్వబోతున్నారు. డాక్టర్ దీపక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. నమస్తే అండి. లంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడంగానే మనం చూసిన యాడ్ క్యాంపెయిన్స్ చూస్తే స్మోకర్స్కి మాత్రమే లంగ్ క్యాన్సర్ వస్తుంది అనుకుంటాం. చెప్పండి ఎవరెవరికి వస్తుంది లంగ్ క్యాన్సర్? సో లంగ్ క్యాన్సర్ వెరీ కామన్ రిలేషన్. అందరం లంగ్ క్యాన్సర్ అంటే స్మోకర్స్లోనే వస్తుంది అనుకుంటాం. అండ్ ప్రపంచవ్యాప్తంగా గణాంకాలు చూసిన ఎలా ఉంటుందంటే స్మోకర్స్ సంఖ్య కనుక మనం తీసుకుంటే 2/3 ఆఫ్ ఆల్ లంగ్ క్యాన్సర్ ఆర్ స్మోకింగ్ రిలేటెడ్ అనమాట. ఓకే, అంటే స్మోకర్స్లో లంగ్ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అదొక్కటి తగ్గించుకుంటే లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా గణనీయంగా తగ్గుతుంది. కానీ నాన్ స్మోకర్స్లో కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది. అది ఎక్కువగా చూస్తుందంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్, ఇండియా కానివ్వండి, చైనా, తైవాన్, జపాన్ ఇలాంటి దేశాల్లో నాన్ స్మోకర్స్లో లంగ్ క్యాన్సర్ రిస్క్ డ్రాస్టిక్గా పెరుగుతుంది. అండ్ ఈ పాపులేషన్ కనుక మనం అంటే వాళ్ళని లిస్ట్లో పెట్టుకుంటే అది 7th మోస్ట్ కామన్ క్యాన్సర్ అనమాట. సో నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ అన్నది ఆల్మోస్ట్ 1/3 పేషెంట్, అంటే లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళ 1/3 పేషెంట్స్కి స్మోకింగ్కి ఎటువంటి సంబంధం లేకుండా లంగ్ క్యాన్సర్ వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఈ సంఖ్య పెరుగుతుంది. బాగా పెరుగుతుంది అంటే దీనికి కారణాలు ఏంటండి? సో నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ అన్నది ఎగ్జాక్ట్గా దాని కాజ్ మనకి ఇంకా ఐడెంటిఫై చేయలేకపోయాం. కానీ చూస్తూ ఉంటే ఇది ప్రిడామినెంట్గా ఎయిర్ పొల్యూషన్ ఇస్ వన్ మేజర్ కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అని. అంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాము, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటున్నాము, వీఆర్ ఆల్ వరీడ్ అబౌట్ ఎయిర్ పొల్యూషన్. కానీ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల నిజంగా నాకు ఎంతవరకు ఇబ్బంది వస్తుంది అన్నది కనుక మనం చూసుకుంటే ఎయిర్ పొల్యూషన్ని మనం కొలిచే ఒక మెట్రిక్ ఏంటంటే PM 2.5, అంటే పార్టికులేట్ మ్యాటర్ 2.5. అంటే చాలా సూక్ష్మంగా ఉండే కొన్ని క్యాన్సర్ కారకాలు ఈ మెట్రిక్ ద్వారా మనం కొలుస్తాం అనమాట. ఈ PM 2.5 WHO చెప్తుంది ఏంటంటే యాన్యువల్గా దాని లెవెల్స్ less than 5 మైక్రాన్ పర్ క్యూబిక్ మీటర్ ఉండాలి, అంత తక్కువ ఉండాలి. అన్ఫార్చునేట్గా మనకి హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో కూడా 45-50 లెవెల్స్లో ఉన్నాయి. ఇంకా ఢిల్లీ లాంటి ప్లేసెస్లో మనకి స్మాగ్ అది ఎక్కువ ఉన్నప్పుడు మనం లాస్ట్ మంత్ చూసాం. ఆ టైంలో అక్కడ 140, 150, 180కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మనకి దాదాపు 20 రెట్లు 30 రెట్లు ఎక్కువ ఢిల్లీ లాంటి నగరంలో, హైదరాబాద్ లో కూడా 10 రెట్లు, ఆల్మోస్ట్ 10 రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది ఉంటుంది. అండ్ దీనివల్ల క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. అదే కాకుండా స్ట్రోక్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా దీనివల్ల పెరుగుతుంది. సో WHO చాలా క్లియర్గా చెప్తుంది PM 2.5 లెవెల్స్ తగ్గించాలి. అండ్ పాలసీ లెవెల్లో, గవర్నమెంట్ లెవెల్లో దే షుడ్ రియల్లీ యాక్ట్ ఆన్ థింగ్స్ లైక్ దీస్, రైట్? బికాస్ ఎవ్రీబడి ఈస్ బ్రీదింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఎయిర్. వీ ఆల్ కెన్, అంటే అందరం స్మోకింగ్ నుంచి దూరంగా ఉండగలుగుతాం. ప్రాబబ్లీ మనకున్న అప్బ్రింగింగ్ కావచ్చు, సోషల్ లెవెల్లో కానీ, మన కాన్షియస్నెస్ లెవెల్లో కావచ్చు, మనం స్మోకింగ్ నుంచి దూరం ఉండగలుగుతాం. కానీ గాలి తీసుకోకుండా ఉండలేం కదా, అస్సలు ఉండలేము. అసలు ఇంకేముంది చెప్పండి. అండ్ వీఆర్ బ్రీదింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎయిర్. అండ్ జస్ట్ చెప్పాలి అంటే యూఆర్ ఆల్మోస్ట్ బ్రీదింగ్ అ ప్యాకెట్ ఆఫ్ సిగరెట్ ఇఫ్ యూఆర్ స్టేయింగ్ ఇన్ ఢిల్లీ. అంటే ఢిల్లీ లాంటి ప్లేస్లో ఉన్నారంటే ఒక ప్యాకెట్ సిగరెట్ కాల్చినట్టే అలాంటి గాలి పీల్చుకుంటున్నాం అంటే. అమ్మో, చాలా భయానకంగా ఉందండి. మనం అంటే సామాన్యంగా మనం పీల్చే గాలి ద్వారా ఏదో పొల్యూషన్ ఉంది అని మనం గ్రహించలేకపోతున్నాం. ఏదో పటాన్ చేరు ఆ ఏరియాస్కి వెళ్తే హైదరాబాద్లో అనుకుంటాం. కానీ సో ఇక్కడ మరి ఈ లంగ్ క్యాన్సర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందండి? ఒకవేళ సపోజ్ ఒక కార్సినోజెనిక్ ఇది వెళ్ళిపోయి క్యాన్సర్ మొదలైంది, ఎంత ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది? సో లంగ్ క్యాన్సర్ కొంచెం మెల్లగా పెరిగే క్యాన్సర్ ఉన్నంతలో.
ప్రాబ్లం ఏంటి అంటే లంగ్స్ అనేవి చాలా వాల్యూమినస్ అంటే చాలా పెద్దగా ఉంటాయి అనమాట. 30 సెంటీమీటర్స్ ఉంటాయి లంగ్ అన్న ఆర్గన్ ఒకవైపుది. సో బాడీలో ఒక లంగ్ పనిచేసినా చాలు మనిషి బతకగలుగుతాడు. సో ఈ లంగ్లో చిన్న చిన్న గెడ్డలు ఏర్పడటం వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు కనిపించవు అనమాట. సో దట్ లంగ్తో మేజర్ లంగ్ క్యాన్సర్తో ఉండే మేజర్ ప్రాబ్లం ఏంటంటే లంగ్ సిగ్నిఫికెంట్గా డ్యామేజ్ అయిన ట్యూమర్ వేరే అవయవాలకు వెళ్ళే వరకు మనకి సిమ్టమ్స్ కనిపించవు. ఓహో. ఎలా మొదలవుతుంది అంటే చాలా వరకు లంగ్ క్యాన్సర్స్ని మనం రెండు విధాలుగా విభజిస్తాం. ఒకటి స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ క్యాన్సర్, స్మోకింగ్ లేని లంగ్ క్యాన్సర్. స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ క్యాన్సర్లో ఏమవుతుంది అంటే ఆ క్యాన్సర్ కారకాలు ఏవైతే స్మోకింగ్ ఎలిమెంట్స్లో ఉంటాయో అవి వెళ్ళి కణాల మీద ప్రభావం చూపించి కణాలు పెరిగి బాడీలో పెద్దగా పాకడం జరుగుతుంది. ఏవైతే నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్స్ ఉంటాయో వీటిల్లో ఆల్మోస్ట్ 80% నా ఎక్స్పీరియన్స్ చూసినవి కూడా ఏంటంటే కణం లోపల కొన్ని జను మార్పిడి జరుగుతుంది అనమాట. దానికి ట్రిగర్ ఏంటి అనేది ఇంకా మనకి రీజన్ తెలియదు, కానీ డిఎన్ఏ లెవెల్లో కొన్ని జెనెటిక్ చేంజెస్ రావటం వల్ల కణాలు లిమిట్ దాటి పెరగటం జరుగుతుంది. కానీ ఈ కణాలు బాడీలో ఎక్కడికి వెళ్ళినా ఎంత పాకినా ఆ ట్రిగర్ ఇంకా రూట్ కాజ్ కిందే ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అది ఉండటం వల్ల ఏంటంటే దాన్ని టార్గెట్ చేసి ఆ కాజ్ని కనుక మనం ట్రీట్ చేస్తే ఈ క్యాన్సర్స్ అన్ని కంట్రోల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇవి ప్రిడామినెంట్గా కాజెస్ అండి. ఒకటి స్మోకింగ్ రిలేటెడ్, ఇంకోటి నాన్ స్మోకింగ్ రిలేటెడ్. నాన్ స్మోకింగ్ రిలేటెడ్ అనేవి రిలేటివ్గా కొంచెం ట్రీట్మెంట్స్కి బెటర్గా రెస్పాండ్ అవుతాయి, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ లంగ్ సిమ్టమ్స్ కనుక ఎక్కువ రోజులు ఉన్నాయి అంటే దగ్గు ఎక్కువ రోజులు ఉన్న పేషెంట్కి కళ్ళ పడుతుంది, 14 రోజులు 3 వారాల పైన పేషెంట్స్కి దగ్గు ఉంటుంది, దగ్గుతో పాటు కళ్ళపడి దాంతోపాటు బ్లడ్ పడితే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. సిమ్టమ్స్ లేట్గా వస్తాయి, కానీ వచ్చిన సిమ్టమ్స్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా డాక్టర్ని, పల్మనాలజిస్ట్, ఫిజిషియన్ కలిస్తే వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు. సింపుల్ ఎక్స్రేలో కూడా మనకి కనిపిస్తాయి అనమాట. సో ఇవి చేయటం వల్ల మనం ఇంకా చేయి దాటకుండా ముందే ఇది డిటెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీరు అడిగిన క్వశ్చన్లో ఎంత ఫాస్ట్గా పెరుగుతుందంటే జస్ట్ ఒక అర్థం కావటం కోసం, ఇప్పుడు 1 సెంటీమీటర్ ఉన్న లంగ్ ట్యూమర్ 2 సెంటీమీటర్లు అవ్వాలి అంటే దీని వాల్యూమ్ డబులింగ్ టైం అంటాం అనమాట. సుమారుగా 400 రోజులు అంటే 1 ఇయర్ పాటు పడుతుంది అనమాట డబల్ అవటానికి. కానీ అలా డబల్ అయ్యి దాని తర్వాత సిమ్టమ్స్ రావాలి, సిమ్టమాటిక్ కావాలంటే కనీసం 3 నుంచి 4 ఏళ్ళు పడతాయి. కానీ అన్డిటెక్టెడ్గా వెళితే అది ఫేటల్ అవ్వచ్చు. అన్డిటెక్టెడ్గా వెళ్తే ఫేటల్ అవుతాయి, వేరే అవయవాలకు స్ప్రెడ్ అయ్యి అక్కడ కనుక ఆ అవయవం ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఇబ్బందులు వస్తే మాత్రం అక్కడ ర్యాపిడ్ ప్రోగ్రెషన్ ఉండదు. అక్కడ ర్యాపిడ్ ప్రోగ్రెషన్. అప్పుడు నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ ఆ సిచ్యువేషన్లో కూడా మనం రివర్స్ చేయగలుగుతాం, కానీ స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ క్యాన్సర్ ఆ సిచ్యువేషన్లో హ్యాండిల్ చేయడం చాలా కష్టం అవుతుంది. చాలా కష్టం. మీరు పొల్యూషన్ గురించి చెప్పిన ఈ విషయాలన్నీ కూడా అంటే ఎంత వల్నరబుల్గా ఉన్నాం మనం అని అర్థమవుతుందండి. అసలు క్యాన్సర్ ప్రధానంగా ప్లాస్టిక్ వద్దన్నారు కొంతకాలం, కార్సినోజెనిక్ అంటారు, తందూరి తినొద్దన్నారు, దానిలో చార్డ్ ఫుడ్స్ అదొకటి. ఇంకాకుండా ఈ మధ్య కాలంలో బయట దేశాల్లో మన భారతీయ మసాలాల్లో కూడా ఏవో కార్సినోజెనిస్ ఏదో కొన్ని ప్రిజర్వేటివ్స్ వాడడం వల్ల వచ్చిందని చెప్తున్నారు. అది నిజంగా ఎంత మోతాదులో మనం తినేస్తాం, ఎంత ప్లాస్టిక్ వాడేస్తాం, బాటిల్ ఆఫ్ వాటర్ మన కార్లో పెడితే కూడా దానిలో కూడా కార్సినోజెన్స్ ఉంటాయంటారు ప్లాస్టిక్ బాటిల్. ఈజ్ ఇట్ రియల్లీ సో బ్యాడ్? సో డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా FSSAI చూస్తూ ఉంటే చాలా ఫుడ్ ఐటమ్స్ మీద రెగ్యులేషన్స్ తీసుకొస్తుంది. ఈజ్ ఇట్ రియలీ బ్యాడ్ అంటే ఇట్స్ జస్ట్ లైక్ కాంపౌండ్ ఎఫెక్ట్ అండి. విత్ టైమ్ వెన్ యూ కీప్ కన్జ్యూమింగ్ అంటే మనం రోజు కొంచెం తీసుకుంటుంటే ఇవి ఖచ్చితంగా బాడీలో ఈ ఎలిమెంట్స్ పేర్కొని అవి పెరిగి ట్యూమర్ ఎఫెక్ట్స్ అయితే చూస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు చూస్తే మనం కర్ణాటకలో పానీపూరి బ్యాన్ చేశారు. బ్రైట్ ఎల్లో అని చెప్పి వాళ్ళు పానీపూరిలో యూస్ చేసే మసాలా లో వాడతారనమాట. అంటే ఎపీజింగ్గా కళ్ళకి కనిపించినప్పుడు ఎపీజింగ్గా ఉండడం కోసం. అది నిజంగానే క్యాన్సర్ కారక ఏజెంట్ అని చాలా రోజుల నుంచి మనకు తెలుసు. అజినోమోటో ఇస్ అగైన్ సిమిలర్ ఏజెంట్. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే చిల్లీ చికెన్ బ్యాన్ చేసింది. రీసెంట్గా మన గవర్నమెంట్ మైనీస్ బ్యాన్ చేసింది. యాక్చువల్లీ ఫుడ్ అడల్టరేషన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అండి. మనకి అందరం గుర్తించాల్సింది ఏంటంటే క్యాన్సర్ అనే కాదు, చాలా ప్రాబ్లమ్స్ దీనివల్ల వస్తుంది అనమాట. సో ఐ థింక్ ఓల్డ్ వేస్ మనం ఇంతకు ముందు మన పెద్దవాళ్ళు యూస్ చేసిన హోమ్ మేడ్ ఫుడ్, దాని తర్వాత వాళ్ళు యూస్ చేసిన యుటెన్సిల్స్, ఐ థింక్ దే ఆర్ ఆల్వేస్ సేఫ్. లెట్ us బీ ఆనెస్ట్. అంటే ఆ విషయంలో మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అవును. అండ్ ఈ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి నిజంగానే ఇవి అందరికీ క్యాన్సర్ కలిగిస్తాయి అంటే అందరికీ కాదు. అంటే ప్రతి పర్సన్లో మెటబాలిజం ఇలాంటి టాక్సిక్ ఎలిమెంట్స్ని ఎక్స్క్రీట్ చేసే మెషినరీ బాగానే పనిచేస్తాయి. కొంతమందిలో అది పని చేయకపోవడం వల్ల తొందరగా గుర్తించగలుగుతాం. కానీ మనం ఇవే సబ్స్టెన్సెస్ దీర్ఘకాలికంగా తీసుకున్నా, ఇఫ్ వీ కంటిన్యూ టు హ్యావ్ అంటే రెగ్యులర్గా ఇంకా మనం బయట తింటున్నాము, ఆర్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఫుడ్స్ దట్ హ్యావ్ లాట్ ఆఫ్ కలర్. ఇప్పుడు మనం చూస్తామంటే ఏదైనా బయట రెస్టారెంట్లో తింటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది మనకి. అది ఇంట్లో చేసుకుంటే దే డోంట్ లుక్ యాజ్ బ్రైట్ యాజ్ ఇట్ ఈస్ యూజువలీ బయట చూసిన రెస్టారెంట్స్తో పోలిస్తే. ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో
పర్సిస్టెంట్గా మనం లాంగ్ టర్మ్లో ఇవి తీసుకుంటే మాత్రం డెఫినెట్గా హెల్త్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇవి బాడీలో సెల్స్ మీద కనుక ఎఫెక్ట్ చూపిస్తే అవి క్యాన్సర్ కింద మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా ఆందోళనకరమైన విషయం ఏంటంటే డాక్టర్ దీపక్ గారు, ఇవన్నీ మామూలు విషయాలుగా చలామణి అయిపోతున్నాయి. అవును. మొన్న ఒక బర్త్డే పార్టీలో ఒక చైల్డ్ కోసం ఒక కేక్ ఆర్డర్ చేస్తే అది చాలా బ్రైట్ పింక్ గా వచ్చింది దాని ఐసింగ్. అవును. ఇన్ఫాక్ట్ ఆ ఐసింగ్ తింటే కూడా చేదు తెలుస్తుంది, అంటే ఎంత ఫుడ్ కలర్ కలిపారో దానిలో Yeah. అర్థం అవుతుంది. కానీ ఇట్స్ బర్త్డే పార్టీ కేక్, మనం సేఫ్ అనుకుంటాం, కేకే కదా అనుకుంటాం. అదే సో ఐ థింక్ అట్లీస్ట్ గవర్నమెంట్ పరంగా పాలసీ లెవెల్లో కనీసం ఇప్పుడు కొంచెం అవగాహన అయితే కనిపిస్తుందండి. ఇండియాలో కూడా ఇంతకుముందు స్ట్రీట్ ఫుడ్ మీద బ్యాన్ అలాంటివి వినేవాళ్ళం కాదు. కానీ చాలా స్టేట్స్లో చూస్తున్నాను. కర్ణాటకలో చూసాము, గోవాలో చూసాము, తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు బ్యాన్ చేస్తుంది, తమిళనాడు ఇస్ బ్యానింగ్ ఫుడ్ దట్ ఆర్ అడల్టరేటెడ్. అంటే ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ టేస్ట్ ఎలిమెంట్స్ కానివ్వండి, ఒక లెవెల్ దాటి ఉంటే మాత్రం గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ పాజిటివ్ డైరెక్షన్ దట్ వీఆర్ మూవింగ్ ఇన్. అవును. అండ్ ఇంకా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ చేయడం చాలా అవసరం అండి. ఎందుకంటే అర్బనైజేషన్ మనం చూస్తా ఉన్నాం. వీ లైక్ ఇట్, మనకు నచ్చినా నచ్చకపోయినా అర్బనైజ్ అయితే అవుతున్నాము. మనందరికీ అలవాట్లు మారుతున్నాయి. ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయడం అన్నది చాలా తగ్గిపోతుంది. సో మనం ఎప్పుడైతే బయట నుంచి ఫుడ్ తీసుకుంటున్నామో ఇట్ ఈస్ అ ఓనర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ టు రెగ్యులేట్ దట్ అక్కడ ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, ఎలాంటి మెటీరియల్ యాడ్ చేస్తున్నారు అనేది రెగ్యులర్గా చెక్ చేయడం అవసరం. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మనం ఇవి తీసుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. మనం చూస్తూ ఉన్నాం కూడా అర్బన్ లెవెల్లో క్యాన్సర్ పేషెంట్ సంఖ్య చాలా ఎక్కువ అవుతుందండి. కంపేర్ టు ద రూరల్ సెటప్, అర్బన్ పాపులేషన్లో క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. అండ్ ఇంకా చూస్తూ ఉంటే ఏంటంటే యంగర్ ఏజ్ పాపులేషన్లో క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువ అవుతుంది. మీరు చూసిన ఒక చాలా అన్యూజువల్ కేస్ అంటే నాన్ స్మోకింగ్ క్యాన్సర్ కి సంబంధించి చెప్పండి డాక్టర్ గారు. సో నేను చూసిన యంగెస్ట్ లంగ్ క్యాన్సర్ పేషెంట్ అన్ఫార్చునేట్లీ 17 years ఓల్డ్ అబ్బాయి అండి. 17 years అబ్బాయి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వచ్చింది. అబ్బాయి అన్ఫార్చునేట్గా వాడి బయటపడటం కూడా చాలా బోన్స్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత, బాడీలో పాకిపోయిన తర్వాత క్యాన్సర్ బయటపడింది. అండ్ చాలా ఇంటెలిజెంట్ అబ్బాయి. హీ వాజ్ వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ గుడ్ ఎట్ స్టడీస్. అండ్ ఆ స్టేజ్లో బయటపడేటప్పటికల్లా కొన్ని కొత్త ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉండటం, అది వాడటం వల్ల ఆ అబ్బాయి లైఫ్ ఆల్మోస్ట్ 5 years వరకు ప్రొలాంగ్ చేయగలిగాము. కానీ అన్ఫార్చునేట్లీ ఆ అబ్బాయి సక్కం అయ్యాడు. సో నేను చూసిన యంగెస్ట్ లంగ్ క్యాన్సర్ పేషెంట్, లంగ్ క్యాన్సర్ అంటే మనం యూజువల్గా 60-70 ఏళ్లలో చూస్తాం అనుకుంటాం. కానీ 17 ఏళ్లలో నేను చూశాను. నేను నా కొలీగ్స్ చాలామందితో మాట్లాడాను. అంటే నేను ఈ ఏజ్లో చూస్తున్నానంటే చాలామంది 20-25 ఏళ్ళు కింద వయసు వాళ్ళకి క్యాన్సర్ వాళ్ళు డయాగ్నోస్ చేసి వాళ్ళు ట్రీట్ చేసిన సందర్భాలు కూడా చెప్పారు. ఏ లక్షణాలతో వచ్చారు మీ దగ్గరికి? దగ్గుతో వచ్చారా, సో లేక బ్రెత్లెస్నెస్? ఈ అబ్బాయి వచ్చింది నా దగ్గర ప్రిడామినెంట్గా బోన్ పెయిన్స్ తో అండి. క్యాన్సర్ బోన్కి పాకటం వల్ల వచ్చాడనమాట. దాని తర్వాత నేను నా ప్రాక్టీస్లో గత 7 ఏళ్లలో నేను కూడా చాలామంది యంగ్ పేషెంట్స్ చూస్తున్నాను. ఎక్కువ మంది ఊపిరితిత్తుల్లో నీరు చేరటం వల్ల, ఆయాసం వల్ల, దగ్గు వల్ల రావడం చూస్తున్నాను అనమాట. ఈ పేషెంట్ చాలా పెక్యులియర్ పేషెంట్. బోన్కి స్ప్రెడ్ అయ్యి బోన్ డ్యామేజ్ అవటం వల్ల నా దగ్గరగా ప్రజెంట్ అయ్యాడు. సో వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, మనందరం అనుకుంటూ ఉంటాం మా ఇంట్లో ఎవరికి క్యాన్సర్ లేదు, నేను చాలా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాను, అకేషనల్గా స్మోక్ చేస్తాను, అకేషనల్గా డ్రింక్ చేస్తాను, నాకెందుకు వస్తుంది అన్న ఒక ఆలోచనలో ఉంటాం. అందరం గుర్తించాల్సిన అవసరం ఏంటి అంటే, ఎవరు ఇమ్యూన్ కాదండి, ఎవ్రీబడి ఈజ్ ఎట్ రిస్క్. సో సిమ్టమ్స్ కనుక ఒక లెవెల్ దాటి 2-3 వారాలు పైబడి ఏ ఇబ్బంది నుంచి అన్నా మనం రోజు డీల్ చేస్తున్నామంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించడం అవసరం, నెగ్లెక్ట్ చేయకూడదు. రైట్. అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు స్కేర్, జనాల్ని భయపెట్టాలని కాదు. కానీ నేను చూసిన నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటి అంటే, నోబడీ ఈజ్ ఇమ్యూన్ అండి. మా ఇంట్లో ఎవరికి లేదు, నాకు రాదు అన్న ధైర్యం లేదు. ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించడంలో నష్టం లేదు. ఇబ్బంది దీర్ఘకాలికంగా ఉంటే మాత్రం డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం చాలా అవసరం.